నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే మరొక 10 రోజుల టైం అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు మీ మీద దాడులు చేయమని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపైన దాడులను మరో 10 రోజుల పాటు ఆపుతూ ఉన్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇరాన్తో చర్చలు జరుగుతూ ఉన్నాయని, అవి సానుకూలంగా సాగుతూ ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మొద్దని పేర్కొన్నారు. ఇరానియన్లో చర్చల్లో మేటి అని చెప్పేసి ట్రంప్ కొనియాడారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం రిలీఫ్ ఇచ్చిందనమాట. దీంతో ట్రంప్ ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అయితే తగ్గడం జరిగిందనమాట. అలాగే కువైట్కు సంబంధించిన బ్యారెల్ కూడా మనం చూసుకుంటే కానీ దాదాపు $10 నుంచి $15 తగ్గినట్లయితే కువైట్లోని నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారనమాట. ప్రస్తుతం ఇరాన్ దేశానికి 10 రోజులు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ 10 రోజుల్లో చర్చలు సఫలవంతమవుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నట్లయితే ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు మాత్రమే 10 రోజులు టైం ఇస్తూ ఉన్నాము. ఇంకా మాకు 10 రోజులు టైం కావాలి, మేము నేతలతో నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతూ ఉన్నారు. అలాగే అమెరికా మనం చూసుకుంటే 15 అంశాలతో 15 పాయింట్లతో కూడిన ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇరాన్ వచ్చేసి మేము షరతులు పెట్టామని చెబుతూ ఉంది, కానీ అవన్నీ ఎవరు నమ్మవద్దని చెప్పి ట్రంప్ తెలిపారనమాట. మేము చెప్పిన 15 అంశాలను అందులో దాదాపు 90% వరకు ఇరాన్ ఆమోదం తెలిపింది. 1-2 పాయింట్లను ఆమోదించడానికి వెనకాడుతూ ఉందని చెప్పేసి, రాబోయే 10 రోజుల్లో అది కూడా ఆమోదిస్తాదని చెప్పేసి యుద్ధం ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ ఇరాన్ మరియు అమెరికా మధ్య చర్చలు సఫలం కావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.